హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్యూ ర్యాండమ్ డేస్ ఇన్ వైజాగ్ బిఫోర్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అండ్ ఆ రోజు అయితే నేను హర్షిత ఒక పార్లర్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఆ పార్లర్ ఎవరిదో కాదు, హర్షిత వాళ్ళ రిలేటివ్స్ అనమాట. రీసెంట్గా ఓపెన్ చేశారు. సో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట. సో నేనైతే హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాను అండ్ నన్ను వాళ్ళు ఆన్ ద వే పికప్ చేసుకున్నారనమాట. అండ్ ఈ పార్లర్ వచ్చేసి మిథిలాపూరి కాలనీలో ఉందన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు దారిలో ఇలా లడ్డు గుప్పాలు కనిపిస్తే కొంచెం స్వీట్స్ తీసుకుందాం కదా, న్యూగా ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఆగాము. హర్షి, మనం ఎక్కడికి వచ్చాం? మనం లాక్మీ సలూన్కి వచ్చాం. ఓకే, లెట్స్ గో. అండ్ ఇంకా ఇదే ఆ సలూన్ అనమాట. అండ్ అంబియన్స్ అయితే ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత టైం అయినా ఆరామ్గా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా మంచిగా అనిపించాయి అనమాట. సో తన ఫ్రెండ్ మాకు ఓవరాల్గా సలూన్ మొత్తం చూపించింది. ఏ సర్వీస్కి అది అన్ని సపరేట్ రూమ్స్ అంతా కూడా. అండ్ చాలా హైజీనిక్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ హర్షిత కూడా హెయిర్ కట్ ఇంకా హెయిర్ స్పా చేయించుకుంది. సో నేనైతే ఏం చేయించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఐబ్రోస్ అన్నీ కూడా అంతకుముందే చేయించుకున్నా. అందుకని చెప్పేసి ఏం చేయించుకోలేదు, జస్ట్ అలా టైంపాస్కి వెళ్ళాను. సో ఇంకా అక్కడ అయిపోయినాక ఇలా వీఆర్ బ్యాక్ టు అవర్ వే. వీఆర్ హియర్ టు సో అలా అయిపోయింది. ఇది నెక్స్ట్ ఇంకొక డే అనమాట. నాకు కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే వెళ్తున్నా. నేను వెళ్దామని రెడీ అయ్యాను, బట్ అనుకోకుండా మా డాడీ అప్పుడే కనపడ్డారు. సరే డ్రాప్ చేస్తారా అని చెప్పి తీసుకెళ్లారు. సో బ్యాంక్కి చాలా డేస్ తర్వాత వెళ్ళాను. లాస్ట్ టైం నేను ఎంబీఏలో ఉన్నప్పుడు వెళ్ళింది అనుకుంటా. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత బ్యాంక్కి వెళ్తున్నా. సో ఇంకా బ్యాంక్ నుండి వచ్చేసాను అనమాట. వెళ్ళేటప్పుడు డాడీ డ్రాప్ చేశారు, రిటర్న్లో నేను వచ్చాను కదా. ఫుల్ ఎండ్ ఉంది. అండ్ వచ్చినాక నాకైతే మంచిగా మష్రూమ్ బిర్యానీ తినాలనిపించింది. ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా అనమాట నా ఫుడ్. ఇది నెక్స్ట్ ఇంకొకడే అనమాట. ఇంట్లో మా చెల్లిది ఇలా వెయింగ్ మిషన్ కనిపించింది. సో జస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, ఎంత పుట్ ఆన్ అయ్యాను ఏంటి అని. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వెయిట్ పెరగలేదు తగ్గలేదు, న్యూట్రల్గానే ఉన్నా. అదేంటో కానీ నేను ఎప్పుడు కూడా అంతే, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా 2 or 3 kgs అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటా, కానీ కాన్స్టెంట్గా ఒకలాగా లేను అసలు. అండ్ ఇక్కడ ఆ రోజు నైట్ కొంచెం నాకు చాలా రిలాక్సింగ్గా పీస్ఫుల్గా అనిపించింది ఎందుకో. సో ఇలా సుధామూర్తిది ఒక బుక్ తెచ్చుకున్నా అనమాట నాతో పాటు. ఎప్పటి నుండో చదువుదాం అనుకున్నా. సో అదైతే కొంచెం అలా చదివేశాను మంచిగా మ్యూజిక్ వింటూ. సో ఇంకా అలా మ్యూజిక్ వింటూనే పడుకోపోయా. అండ్ ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. డీప్ స్లీప్, అసలు అంత వైజాగ్ వెళ్ళినాక అంత ఎక్కువ స్లీప్ నేను ఆ రోజే తీసుకున్నా అనుకుంటా. అండ్ ఇక్కడ మార్నింగే కొంచెం వర్క్ చేయాల్సి ఉంటే అది కూడా చేసేస్తున్నా లేచిన వెంటనే. అండ్ నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యా. ఈలోగా డాడీ కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చారనమాట. ఇంకా అవన్నీ సర్దేస్తున్నా. నాకు ఈ వెజిటేబుల్స్ ఇలా గ్రేట్ చేయాలంటే చాలా చిక్కకు వస్తుంది. మిర్చి, బీన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఎలానో గ్రేట్ చేసేసా.
అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక డే అనమాట. నాకు కొంచెం వర్క్ ఉంటే బయట, ఇలా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ ఉంటాడు, వాడు నేను ఇద్దరం వెళ్ళి కొంచెం ఆ వర్క్ చూసుకొని ఇలా దారిలో మంచిగా నూడిల్స్ తిని టైం స్పెండ్ చేసాము. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాడు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక డే అనమాట. చెప్పాను కదా కొన్ని ర్యాండమ్ డేస్ అని. ఆ రోజు కూడా నేను హర్షితాని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. సో ఇన్వైట్ చేసిందనమాట, ఇంటికి వెళ్దాం రా, నువ్వు వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళిపోతావు కదా అని చెప్పి. చెప్పు, నువ్వు మాట్లాడు. అయితే అది నార్మల్గా వాళ్ళు ఏంటి మసాజ్ చేసేసి దాని మీద ఏదో ప్యాక్ వేసేసి క్లీన్ చేస్తారు. స్క్రబ్ లాంటిదే, స్క్రబ్ ఒకటే పెట్టలేదు. మీది వైఫైయే కదా. నేను కొంచెం వాడుకోవచ్చా? ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటాను. కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి ఉంచేసాను, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అమ్మాళ్ళ ఇంట్లో వైఫై లేదు కదా, అలా వదిలేసాను. సో ఫ్రెండ్స్, ఐఎమ్ గెస్ట్ నౌ. వీఆర్ గ్రోన్ అప్ కదా, సో ఫస్ట్ టైం వచ్చానని స్వీట్, దాంతోపాటు హాట్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతుంది మా హర్షి పాప. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్గా మళ్ళీ మా ముచ్చట్లు స్టార్ట్ చేసాం. సో అదేంటో కానీ మాట్లాడే కొద్దీ ఇంకా అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఫైనల్గా కొంచెం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి హియర్ ఈస్ ద టైమ్ ఫర్ సెండ్ ఆఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకడే అనమాట. నాకు కొంచెం బయట వర్క్ ఉంటే ఇంకా ఇలా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయి ఇంకా నేను ఈవినింగ్ రిటర్న్ వచ్చే టైంకి మా మమ్మీ ఇలా ఉప్మా చేస్తుంది. మా ఉప్మా రెసిపీ చెప్తావా ఎలా చేయాలో? ఎవరికి తెలియదంట ఉప్మా ఎలా చేయాలని. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. తాలింపు పెట్టేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేసుకోండి. తాలింపు ఒక 3 minutes వేగాక దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత కూడా కొత్తిమీర రెడీగా ఉంది, అక్కడ నూక కూడా రెడీగా ఉంది. తర్వాత టమాటా వేయాలి. ఉల్లిపాయ మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం కచ్చా పచ్చా వేయాలి. దాని తర్వాత టమాటా వేయాలి. మా ఉప్మాలోకి కాంబినేషన్గా ఏం చట్నీ చేస్తున్నావు? పలుకుల చట్నీ చేస్తుంది ఫ్రెండ్స్ ఉప్మాలోకి కాంబినేషన్గా. సో మీరందరూ ఉప్మాలోకి కాంబినేషన్గా ఏ చట్నీ చేసుకుంటారో చెప్పండి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు షేర్. అండ్ ఇంకా అప్పటి నేను లెన్స్ కార్ట్ నుంచి ఒక బ్లూ స్క్రీన్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టుకున్నా, ఏదో ఆఫర్ ఉంటే. యాక్చువల్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నా సిస్టమ్ చూసేటప్పుడు, సో ఆ యూవీ రేస్కి కొంచెం ఆ స్క్రీన్ ఉన్న గ్లాసెస్ తీసుకోవాలని. సో ఫైనల్గా లెన్స్ కార్ట్లో ఆఫర్ కనిపిస్తే తీసేసుకున్నా. ఇదే ఆ ఫ్రేమ్. సో ఎప్పటి నుంచో ఉన్నిందనమాట తీసుకోవాలి అని. అండ్ ఇంకా ఫైనల్గా తీసేసుకున్నా. అండ్ ఇక్కడ అదంతా చూసారా ఏంటనుకుంటున్నారంటే, నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. అందుకే అన్నీ కొంచెం లగేజ్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతూ ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ డ్రాప్ చేస్తానన్నారు. సో శారీ కట్టుకున్నా, బాగుంటుంది కదా శారీలో వెళ్తా అని చెప్పి. అండ్ ఇక్కడ మా మమ్మీ టీ ఇచ్చేసింది. యాజ్ యూజువల్గా మమ్మీ టీని మిస్ అవుతూ అని చెప్పి ఇచ్చేసింది. వెళ్ళే ముందు తాగి చాలా దూరం ఫ్రెండ్స్ మా ఇంటి నుంచి, అందుకే మెల్లిగా బయలుదేరుతున్నాను. మా ఊరంటే మా అత్తమ్మల ఊరు ఫ్రెండ్స్. అండ్ అయితే కిందకు వచ్చేసా, మా డాడీ కార్ రెడీ చేస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి. అండ్ ఇంకా అత్తమ్మల ఇల్లు మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరనే, జస్ట్ ఒక 8 to 10 km కూడా ఉండదు అనుకుంటా. సో ఈజీ గోయింగ్ అండ్ ఈజీ కమింగ్ అనమాట. సో యా ఫైనల్లీ అయితే స్టార్ట్ అయిపోయాం. డాడీ నన్ను తీసుకెళ్తూ ఉన్నారు.
అండ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది సంక్రాంతికి 2 days ముందనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వీడియోస్ ఏం తీయలేదు, అక్కడ ఎవరు కెమెరాకి అంత కంఫర్ట్ ఉండరు. సో ఇదైతే షాపింగ్కి వెళ్ళాం మేము, నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళామన్నమాట. కొంచెం ఏదన్నా షాపింగ్ చేద్దాము అని. యాక్చువల్లీ మా రిలేటివ్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు ఉంటారు. సో వాళ్ళకి పాప పుట్టింది, పాపకి ఒక ఫ్రాక్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాం. అండ్ ఇక్కడ ఈ బుడ్డి చూసారా ఎలా కూర్చోబెట్టారో సైకిల్లో, చాలా క్యూట్ ఉంది కదా. అండ్ ఇంకా షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. సో చాలా డేస్ తర్వాత అనమాట వైజాగ్లో మళ్ళీ ఇలా 2-wheeler మీద తిరగడం చాలా మంచిగా అనిపించింది. ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి అలా హస్బెండ్తో బైక్ మీద వెళ్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి భోగి రోజు అనుకుంటా. ఇంకా మా ఆడపడుచు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మేమందరం కూడా మూవీకి వెళ్ళాం, గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాం. మా అత్తమ్మకి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అప్పుడు సెకండ్ డే అనుకుంటా ఎలా అయినా చూడాలి అంటే వెళ్ళాము.